శుభవాస్తు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మధ్య ద్వారాల్లో మహా నష్టాలని అనేక వీడియోలో చెప్తూ ఉంటాను. మన యజమానిదే ప్రత్యక్ష ఉదాహరణ. వీళ్ళది మధ్య ద్వారము. ఈయనకి కొంతవరకు బాగానే జరిగింది. ఈయన కట్టించిన ఇల్లే. ఈయన తదుపరి ఈయన కొడుకులు వేరే పోతే వేరే కొడుకులందరికీ ఈశాన్య ద్వారాలు పెట్టించినాడు. వాళ్ళంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉన్నారు. ఈ మధ్య ద్వారంలో ఉండే ఈ పెద్ద కొడుకు మాత్రము అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అప్పులు చేశాడు, ఆస్తులు అమ్మాలని అనుకుంటున్నాడు. ఈ విషయం నేను చెప్తే ఎవరినో బ్లేమ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంటి యజమాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను కట్టించిన ఇల్లే. మేము నడుస్తుంటా పోతుంటే ఇక మాకు ఇబ్బంది ఏర్పడలేదు. కొడుకు ఏడాది ఇప్పుడు ఏర్పడేసి ఏడాదిలో 10 లక్షలు అప్పు చేసిండు. నేను భూమి 4 ఎకరాలు వంచిన 1 ఎకరా అమ్ముతాని ప్లాన్ పెడితే మా భార్య మీద ఆ పుస్తల తాడు ఉంటే నేను ఇచ్చిన. ఆడు ఎన్ని చెప్పినా కానీ జర మాంతలేడు. ఆ 2 కొడుకులకు ఈశాన్య దారాలు పెట్టించినాను. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆర్థికంగా మంచిగా ఉన్నారు. పెద్ద కొడుకు మాత్రం చెడిపోయాడు మధ్య దారంలో. పెద్ద కొడుకు విషయాలు 2-3 మాటల ఇది తోలుకుపోయినా అటు తోలుకుపోయినా 2-3 మాటలు ఏమన్నా మారుతాడేమో అని 20 ఏళ్ళ ఆయన లగ్గమై ఇక పొత్తులు ఉన్నప్పుడు అప్పులు చేస్తే నేను కట్టినా. ఇప్పుడు ఆడు ఇక అలాగేస్తే అప్పులు చేసిండు. నేను ఇంట్లో ఉంటలేను, ఇక అప్పులు చేసిండు అని మా చిన్న కొడుకు దగ్గర ఉంటున్నా. ఈ శాస్త్రాలు మంచిగా లేవు. ఇట్లా నేను కట్టుట్ల వలన ఎట్లనా నాకేం తెలియదు. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఈ యజమాని కట్టిన ఇల్లే, మధ్య ద్వారాలే. ఈయన వరకు కొంత బాగానే నడిచింది. 3 కొడుకులు ఉంటే 2 కొడుకులకి వేరే ఇంట్లో ఈశాన్య ద్వారాలు పెట్టించారు. వాళ్ళిద్దరూ మంచి ఆర్థికంగా మంచి ధనవంతులుగా ఉన్నారని యజమానుడు చెప్పగా విన్నారు కదా. ఈ మధ్య ద్వారంలో 2వ తరంకి వచ్చేటప్పటికప్పుడే ఈయన కొడుక్కి అప్పుల పాలైపోయినాడు. ఆస్తులు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడని యజమానుడు చెప్పారు కదా. యజమానుడు 3వ కొడుకే పాపము. ఈ మధ్య ద్వారాల వల్ల ఈయనకి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఫిట్స్ వస్తూ ఉంది. ఇలాంటి ఇబ్బందులు మధ్య ద్వారాల్లో వస్తాయి కాబట్టే దయచేసి మధ్య ద్వారాలు పెట్టవద్దండి. తాత్కాలికంగా ఆలోచన చేసేవాళ్ళు మధ్య ద్వారాలు పెట్టుకోండి. లాంగ్ ఫ్యూచర్ ఆలోచన చేసేవాళ్ళు మధ్య ద్వారాలు పెట్టుకోవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను.